ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ సంక్రాంతి సీజన్ గడిచిపోయింది. సమ్మర్లో బడా ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి అనుకుంటే వాయిదాల బాట పట్టాయి. అయినా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్య భారీ ఫైట్ జరగబోతుంది. ఈ క్లాష్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో ఈ సమ్మర్ పెద్ద సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. ఆగస్టు 5న రావాల్సిన దేవరా సెప్టెంబర్ కి షిఫ్ట్ అయిపోయింది. మే నెలలో కల్కి 2898 AD వస్తుందని అంటున్నారు. కానీ వాయిదా పడే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ సమ్మర్ ని క్యాష్ చేసుకోవడానికి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ లో బరిలో దిగుతున్నాయి. ఇందులో ఒకటి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కాగా మరొకటి సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్. వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. డీజే టిల్లు తర్వాత సిద్ధు చేస్తున్న సినిమా కావడంతో టిల్లు స్క్వేర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం యూత్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే గీతా గోవిందన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ పరశురామ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ పై భారీ బజ్ ఏర్పడింది. ఐరనే వంచాలా ఏంటి అంటూ టీజర్ తో ట్రెండ్ క్రియేట్ చేశారు. రౌడీ స్టార్ ను ఒక ఫ్యామిలీ హీరోగా చూడడానికి ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారం గ్యాప్ లో వస్తున్న టిల్లు స్క్వేర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలపై అందరిలో మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే రెండింటికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. రెండు సినిమాలు కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచే రాబోతున్నాయి. మార్కెట్ పరంగా చూసుకుంటే ఇద్దరు హీరోల్లో విజయ్ కి కాస్త వెయిట్ ఎక్కువ. అలా అని సిద్ధుని ఏం తక్కువ అంచనా వేయలేం. టాక్ బాగుంటే రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి సమ్మర్ సీజన్ ని ఘనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ ఏది డిజాస్టర్ అయినా మిగిలిన సినిమాలకి అది అడ్వాంటేజ్ అవుతుంది. మరి విజయ్ దేవరకొండ సిద్ధు జొన్నలగడ్డల్లో ఎవరు సమ్మర్ ఎంటర్టైన్మెంట్ అందించి విజయం సాధిస్తారో చూడాలి.